చాలు. క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క విశ్వాసులారా, కూడి ఉన్న మనకెల్లరకును మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క నామమున కృపా సమాధానములు, మహిమ దీవెనలు, ఆశీర్వాదములు, క్రిస్మస్ దీవెనలు, శుభములు దేవుడు మెండుగా మనకెల్లరకు అనుగ్రహించును గాక. ఆమేన్. నక్షత్రము అనే మాటను బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. తూర్పు దేశపు జ్ఞానులైన వారు ఖగోళ శాస్త్రవేత్తలుగా వీరు వారి గ్రంథములలో చదువుకొని ప్రభువు జన్మించిన కాలములో ఆకాశములో ఒక నక్షత్రం వెలుస్తుంది, లోకరక్షకుడు జన్మించిన కాలములో ఆకాశములో ఒక తార వెలుస్తుంది అని వారి గ్రంథములలో చదువుకున్న వారై ఆ నక్షత్రమును వారు చూచి ఆనందించినట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములు మొదటిగా చూచినట్లయితే నక్షత్రములు అనగానే మనకు ఆకాశములు కనబడే నక్షత్రాలు కనబడతాయి. అందరిలా చూడాలి. ఈ నక్షత్రములను ఒక్కసారి మనము ఆలోచన చేసినప్పుడు అవి ఎన్ని ఉన్నాయో ఎవరికి తెలియదు. అందుకనే ఈ నక్షత్రములను కలుగు చేసిన వారు దేవుడే, నక్షత్రములకు సృష్టికర్త దేవుడే అని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. ఆదికాండం 1వ అధ్యాయం 16వ వచనములో, ఆదికాండం 1వ అధ్యాయం 16వ వచనములో దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను అనే మాట చూస్తున్నాం. పెద్ద జ్యోతి అంటే ఎవరు? సూర్యుడు. చిన్న జ్యోతి అంటే చంద్రుడు. నక్షత్రములను చేసెను అనగా నక్షత్రముల యొక్క సృష్టికర్త దేవుడే. బైబిల్లో మనము ఇంకా కొన్ని వచనాల్లో, కీర్తనల గ్రంథంలో కూడా ఈ నక్షత్రములను గూర్చి మనకు వాక్యములో కనబడుతుంది. కీర్తనలు 8వ సంకీర్తన 3వ వచనం జాగ్రత్తగా వినాలి. నక్షత్రములను గూర్చిన వివరణ పరిశుద్ధాత్మ దేవుడు మనకు వినిపించబోచున్నాడు. ఇక్కడ బాగా వినాలి. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా. చాలు. నీ చేతి పని అయిన ఆకాశము, నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములు, సూర్య చంద్ర నక్షత్రములను ఆకాశమును కలుగు చేసిన వారు దేవుడే అన్న మాట ఇక్కడ కూడా మనకు కనబడుతుంది. అదే కీర్తనల గ్రంథంలో ఇంకొక వచనములో కూడా పరిశుద్ధ గ్రంథములో మనం చూచినట్లయితే నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, వాటికన్నీయు పేరులు పెట్టుచున్న వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. నక్షత్రముల సంఖ్యను నియమించిన వాడు 147వ సంకీర్తన 4వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికి పేరులు పెట్టుచున్నాడు.
ఎంత గొప్పవాడు దేవుడు. నక్షత్రముల పేర్లు. ఇంకా బైబిల్లో యోబు గ్రంథంలో కూడా మనకు నక్షత్రాల గురించి కనబడతాయి. అక్కడ నక్షత్రముల రాశి అని కనబడుతుంది. నక్షత్ర రాశులు అనే మాట మనము వింటూ ఉంటాం. ఆమోసు గ్రంథంలో కూడా నక్షత్రముల రాశి అనే మాట కనబడుతుంది. ఏది ఏమైనా కానీ నక్షత్రముల సృష్టికర్త దేవుడే. నక్షత్రములు అనేవి బైబిల్లో మనకు కనబడుతూ ఉన్నాయి. నక్షత్రములకు పేరు పెట్టిన వాడు దేవుడే. నక్షత్రములను కలుగు చేసిన వాడు దేవుడే. అవి కాంతి గలవి లేక అవి మహిమ గలవి అని కొరింథీ మొదటి పత్రికలో 15వ అధ్యాయము అక్కడ మనకు కనబడుతుంది. వాటి వాటి మహిమ కనబడుతుంది. నక్షత్రముల మహిమ అక్కడ అంటాడు, సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. సూర్యునికి ఉన్నంత మహిమ లేక సూర్యునికి ఉన్నంత కాంతి చంద్రునికి ఉండదు. చంద్రునికి ఉన్నంత కాంతి నక్షత్రములకు ఉండదు. కాబట్టి ఒక్కొక్క దాని యొక్క కాంతి, ఒక్కొక్క దాని మహిమ వేరు వేరుగా మనకు కనబడుచు ఉన్నాయి. 41వ వచనంలో సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక్కొక్క నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకును భేదము కలదు. నక్షత్రములలో కూడా పెద్ద నక్షత్రాలు ఉన్నాయి, చిన్న నక్షత్రాలు ఉన్నాయి. అందుకే నక్షత్రముల రాశి అని మనం చూస్తాం. ఒక పెద్ద సైన్య సమూహముగా కనుక నక్షత్రములకు సృష్టికర్త దేవుడే మనకు కనబడుచున్నాడు. ఇక రెండవ మాటను చూచినట్లయితే దేవునిని స్తుతించే నక్షత్రములుగా నక్షత్రములు పిలువబడుచున్నాయి. బాగా వినాలి. పరిశుద్ధాత్మ దేవుడు అందించే మాటలు. ప్రతి క్రిస్మస్ కి క్రొత్త క్రొత్త ప్రసంగాలు దేవుడు వినిపిస్తున్నాడు. ఊట, దేవుని వాక్యం ఏమిటి? ఊట. నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్నట్లుగా దేవుడు తన మాటలు మనతో మాట్లాడుచున్నాడు. రెండవ మాటను చూసినట్లయితే నక్షత్రములు దేవుని స్తుతించెను. యోబు గ్రంథము 38వ అధ్యాయము 7వ వచనములో, యోబు గ్రంథము 38:7, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూల రాతిని వేసిన వాడెవడు అనే మాట ఇక్కడ చూస్తున్నాం. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి దేవుని ఏం చేస్తున్నాయట? పాటలు పాడి స్తుతించుచున్నాయి. అలాగూ దేవుని స్తుతించే సమయంలో దేవుడు ఏం చేశాడట? ఈ భూమికి పునాది వేశాడు. భూమికి పునాది వేసినప్పుడు నక్షత్రములు దేవుని స్తుతించినట్లుగా ఈ నక్షత్రముల పేరేమిటంటే స్తుతించే నక్షత్రములుగా కనబడుతున్నాయి. మొదటిగా ఆకాశములో దేవుని చేత సృష్టింపబడిన నక్షత్రములు ప్రతి రాత్రి మన కనులకు కనబడుతూ ఉన్నాయి. రెండవదిగా నక్షత్రములు దేవుడి భూమికి పునాది వేసినప్పుడు స్తుతించిన నక్షత్రములుగా మనకు కనబడుతూ ఉన్నాయి. ఇక మూడవదిగా చూచినట్లయితే యుద్ధము చేసే నక్షత్రములు అని బైబిల్లో కనబడుతుంది. నక్షత్రములు యుద్ధము చేస్తాయా? నక్షత్రములే యుద్ధము చేసినట్లుగా దేవుని యొక్క వాక్యము న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనములో, న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనములో నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధము చేసెను. నక్షత్రములు తమ మార్గములలో నుండి సిసేరాతో యుద్ధము చేసెను. నక్షత్రములు యుద్ధము చేసెను సిసేరాతో అనే మాటను ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ నక్షత్రములు ఎలా కనబడుతూ ఉన్నాయంటే యుద్ధము చేసే నక్షత్రములుగా.
మొదటి మాటలో చెప్పాలంటే ఆకాశములో ఉన్న నక్షత్రములు కాంతినిచ్చే నక్షత్రములుగా కనబడుతూ ఉన్నాయి. రెండవదిగా దేవుని స్తుతించే నక్షత్రములుగా మనకు కనబడుతూ ఉన్నాయి. మూడవదిగా చూచినట్లయితే యుద్ధము చేసిన నక్షత్రములు. ఇక నాలుగవ మాటను చూచినప్పుడు ఒక సంతానమునే దేవుడు నక్షత్రములకు పోలుస్తూ ఉన్నాడు. ఒక రోజున అబ్రహాము గారితో దేవుడు మాట్లాడుచు, అబ్రహాం బాధపడుతున్నాడు సంతానము లేక. ఈ లోకంలో ఎన్ని ఉన్నా సంతానము లేకపోతే అది ఒక లోటు, అదొక కొరత. సంతానం లేని వారికి దేవుడే సంతానం ఇవ్వాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులను గమనించాలి, అబ్రహాం బాధపడుతున్నాడు. ఎన్ని ఉంటే ఏం చేస్తావు? ఆస్తి ఉంది, పనివారున్నారు, ఇక నా ఇంట్లో ఉన్న దాసుడే నాకు వారసుడు అవుతాడేమో నా ఆస్తికి అని బాధపడుతున్నాడు. అప్పుడు దేవుడు అబ్రహామును బయటికి తీసుకొని వచ్చాడట. గుడారములో నుండి ఎక్కడికి తీసుకొచ్చాడు? బయటికి తీసుకొని వచ్చి, అబ్రహామా ఒకసారి పైకి చూడు అన్నాడు. పైకి చూడు ఒకసారి. చదువమ్మా. ఆదికాండము 15వ అధ్యాయము 5వ వచనం. మరియు ఆయన వెలుపలికి అతనిని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను, బాగా వినాలి, నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగు అగునని చెప్పెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ అబ్రహాము యొక్క సంతానమును దేవుడు దేనికి పోలుస్తూ ఉన్నాడంటే నక్షత్రములకు. నీ సంతానమే ఒక నక్షత్రముల వలె అవుతుంది. ఈ రోజున క్రైస్తవ సంఘము ఓ నక్షత్రముల వలె. లెక్కలో ఉన్నవారు కొందరైతే లెక్కలో లేని క్రైస్తవులు ఎందరు ఉన్నారు, ఇంకా వారి పాత పేర్లతోనే ఉన్నవారు ఎందరో ఉన్నారు. అందుకే క్రైస్తవ బిడ్డలు సంఖ్యకు ఎక్కువ అన్నారు దైవజనులు. సంఖ్యకు ఎక్కువ, సాగుటకెక్కువ, వివరాలకెక్కువ, ఎవరి మతము. సంఖ్యకు ఎక్కువ, సాగుటకెక్కువ, వివరాలకెక్కువ, ఎవరి మతము. ప్రపంచంలో ఒక గొప్ప సంఖ్య ఎవరు అంటే క్రైస్తవులే. ఈ క్రైస్తవులందరూ బైబిల్ బట్టి చెప్పవలసిన మాట అబ్రహాము యొక్క సంతానమే. అబ్రహాము సంతానము ఇస్సాకు ఒక్కరే కాదు గాని అబ్రహాములో నుండి వచ్చిన దావీదులో నుండి వచ్చిన దావీదు వంశములో నుండి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడిన మనందరము కూడా అబ్రహాము యొక్క సంతానమే కనుక ఈ రోజున క్రైస్తవ బిడ్డలు సంఖ్యకు ఎక్కువగా ఉన్నారు, నక్షత్రముల వలె ఉన్నారు. ఇంకో మాటలో చెప్పాలంటే ప్రతి సంవత్సరం మీకు చెబుతూ ఉంటాను ఒక మాట. కొన్ని పండుగలు వారి గ్రామములోనే చేసుకుంటారు, మరికొన్ని పండుగలు వారి యొక్క జిల్లాలో చేసుకుంటారు, మరికొన్ని పండుగలు వారి రాష్ట్రములో చేసుకుంటారు, మరికొన్ని పండుగలు వారి దేశంలోనే చేసుకుంటారు. ఈ పండుగ ప్రపంచమంతా చేస్తూ ఉన్నారు. కోట్ల మంది ఈ పండుగను ఆచరిస్తూ ఉన్నారు. ఒక నక్షత్రముల వలె నక్షత్రములు. అందుకే ప్రతి ఇంటి మీద నక్షత్రాలు. కొంతమంది పిసినారులు ఉంటారు, నక్షత్రం కూడా కట్టుకోరు. క్రిస్మస్ సందర్భంగా 10 మందికి భోజనం కూడా పెట్టరు. పోయేటప్పుడు మన పోయిన వారం పాడాను, పోతున్న వారిని నీవు చూచుటలేదా, బ్రతికియున్నవారు నీకు పాఠమే కాదా, బ్రతికియున్న నీకు వారు పాఠమే కాదా. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది.
దేవుని సెలవైనది. పోయేటప్పుడు ఏం తీసుకుని వెళ్ళావు? ఎంత నీవు డబ్బులు సంపాదించుకున్నా, నీ దగ్గర కోట్లు ఉన్నా, నీ దగ్గర బంగారం ఉన్నా, ఊపిరిపోయిందంటే దేవుని కృప మన మీద ఉన్నది కనుక ఎన్ని పరిస్థితులు వచ్చినా దేవుడు ఆయన జీవముతో నింపి నడిపించుచున్నారు. అందుకే నీ చివరి దినాల్లో ఒక అంశము ప్రార్థన చేయాలని ప్రార్థన చేయడం జరుగుతూ ఉంది. ఏమిటంటే, ఇక రాకడ దగ్గరలో ఉంది కనుక ఎవరికి మరణము రాకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. చేతులెత్తాలి. దేవునికి స్తుతి కలుగును గాక. అనేక గృహముల మీద నక్షత్రాలు కనబడుతూ ఉన్నాయి. నక్షత్రాలున్న గృహాలన్నీ కూడా ఎవరికి సాదృశ్యమో? ఇదిగో మేము ఒక నక్షత్రముల వలె సైన్యము, అబ్రాహాము యొక్క సంతానముగా నక్షత్రముల వలె పిలువబడుచున్న వారు క్రైస్తవ బిడ్డలు. అబ్రాహాము సంతానమును దేవుడు నక్షత్రములకు పోల్చాడు. ఇలా గమనించాలి. ఇక 5వదిగా చూసినట్లయితే నక్షత్రములను గురించి బైబిల్లో వ్రాయబడిన మాట ఇందాక చదువుకున్నట్లుగా యేసుక్రీస్తు వారు జన్మించిన కాలములో క్రీస్తు ప్రభు యొద్దకు దారి చూపిన నక్షత్రాలుగా కనబడుతున్నాయి. వారికి ప్రయాణములో నక్షత్రమే వారికి దారి చూపించింది. అందుకే వ్రాయబడిన మాట ఏమిటంటే, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై. ఎక్కడి వరకు వచ్చింది నక్షత్రము? ఆ శిశువు ఎక్కడైతే ఉన్నాడో, ఏ ఇంటిలో అయితే ఉన్నాడో, ఆ యేసు బాలుని దగ్గరికి వచ్చి అక్కడ ఆగిపోయింది నక్షత్రం. ఇదిగో బాలుడు ఇక్కడ ఉన్నాడు చూడండి. ఈ నక్షత్రం ఏమిటంటే, ప్రభు యొద్దకు ఆ జ్ఞానులను నడిపించిన నక్షత్రముగా మనకు కనబడుతుంది. జ్ఞానులను నడిపించిన నక్షత్రం, జ్ఞానులకు మార్గము చూపించిన నక్షత్రముగా కనబడుతుంది. ఇక 6వదిగా చూసినట్లయితే ఈ నక్షత్రములన్నీ ఒకటైతే, ఇంకో మాటలో చెప్పాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఒక నక్షత్రముగా పిలువబడుచున్నాడు. ఒక స్టార్, యేసు ప్రభు నక్షత్రం. నక్షత్రం ఎలాగైతే కాంతి కలిగినదిగా ఉన్నదో, యేసు ప్రభు అన్నారు, నేను లోకమునకు వెలుగును అన్నారు. యేసు ప్రభులో ఉన్న వెలుగు, యేసు ప్రభులో ఉన్న పరిశుద్ధత, యేసు ప్రభులో ఉన్న శక్తి, యేసు ప్రభులో ఉన్న ప్రేమ. అందుకే క్రిస్మస్ కాలములో దైవజనుడు అనేకమైన పద్యములు పాడుచు ప్రభును గూర్చి దైవజనుడు వ్రాస్తూ అన్నాడు, కడలేని ప్రేమ ఎక్కడా లేని ప్రేమ ఇక్కడ కనబడియను కడకు నాకు. ఎక్కడ లేని ప్రేమ యేసులోనే ఒక నక్షత్రం ఎలాగైతే వెలుగుతుందో, యేసులో ప్రేమ వెలుగుతూ ఉంది. కడలేని శక్తి, కడలేని శక్తి ఎక్కడా లేని శక్తి ఇక్కడ కనబడియను కడకు నాకు. ప్రపంచంలో ఎవరిలో లేని శక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మాత్రమే ఉన్నది. ఆయన ఒక నక్షత్రము. అందుకే నక్షత్రము యాకోబులో ఉదయించెను, రాజదండం ఇశ్రాయేలులో నుండి లేచెను, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహ వీరులందరి నాశనము చేయును. మోయాబు అనగా లోకము. లోకములో ఉన్న ఆ యొక్క ఆశలను, లోక సంబంధమైన వాటిని కొట్టే నక్షత్రముగా, కలహము అనగా జగడములన్నిటిని కూడా నాశనము చేసే నక్షత్రముగా, యాకోబు అనగా ఈ మోసకరమైన లోకములో ఉదయించిన నక్షత్రముగా యేసుక్రీస్తు వారే ఒక నక్షత్రం. ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయము 16వ వచనములో వ్రాయబడిన మాటను చూస్తే, సంఘముల కోసరము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. ఇక్కడ
వినాలి, నేను దావీదు వేరు చిగురును, సంతానమును ప్రకాశమానమునైన వేకువ చుక్కనై ఉన్నాను అంటున్నాడు ప్రభు. ఎవరట? వేకువ చుక్క, ప్రకాశమానమైన వేకువ చుక్క. నక్షత్రం అంటే యేసు ప్రభే. నక్షత్రము అంటే ఎలా ఉన్న కాంతి ఇస్తుందో, నిరంతరము కాంతి కలిగిన వారు. నక్షత్రము కొన్ని వేల సంవత్సరాల నుండి ఆకాశములో ఉన్నాయో అంతము లేనివాడుగా ప్రభు ఉన్నారు. పోలిక అన్నిటికీ కారకుడు ఆయనే, కానీ వాటికే పోల్చుకుంటున్నాడు ఆయన. ఇదిగో నేనే నక్షత్రం. కాబట్టి యేసుక్రీస్తు వారే నక్షత్రమై ఉన్నారు. ఇక చివరిగా చెప్పే మాట ఏమిటంటే, ఈ క్రిస్మస్ నెలలో ఉన్న మనము కూడా యేసు ప్రభు వారు ఎంత గొప్పవారంటే ఆయన నక్షత్రానికి పోల్చుకున్నారు. ఆయన పిల్లలమైన మనల్ని కూడా దేనికి పోల్చారు? నక్షత్రాలమే. మనం కూడా ఒక స్టార్ లాగా వెలిగిపోవాలి మన జీవితం. ఆంధ్రాలో అంటారు ఏ స్టార్ రానికి అంటారు, కన్నడలో అంటారా ನಿನಗೆ ಏನಪ್ಪ ಸ್ಟಾರು, ನಿನಗೆ ಕನ್ನಡలో ಏನಂತಾರಮ್ಮ? ಸ್ಟಾರ್ అంటారా? అమ్మ నేను స్టార్ ఏనమ్మా హంగైతే నినగే అంటారు. వెలిగిపోదాం దేవుల్లో. స్టార్ నక్షత్రం, మన ప్రభువే నక్షత్రం, మనము కూడా నక్షత్రం. ఎవరు నక్షత్రములు? సంఘములకు దూతలే నక్షత్రాలను ఇందాక ప్రకటన గ్రంథంలో చదువుకున్నాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనములో చివరి భాగంలో వ్రాయబడింది కదా, కాగా చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలుగబో వాటిని అనగా నీకు నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రముల సంగతియు. బాగా వినాలి, నా కుడి చేతిలో నీవు చూసిన 7 నక్షత్రముల సంగతియు మర్మమును ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. 7 సంఘములకు దూతలు లేక సేవకులే నక్షత్రాలు. ఒక సంఘములకు దూత ఎవరు అంటే సేవకుడే. సేవకుడు ఒక నక్షత్రము లాంటి వాడే. మరి సేవకుడు ఒకడే నక్షత్రమా? కాదు, మనందరము నక్షత్రాలమే. దానియేలు గ్రంథంలో రాయబడింది 12వ అధ్యాయములో 3వ వచనములో, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురు. వారు నక్షత్రములను పోలిన వారై నిరంతరము ప్రకాశించెదరు. చప్పట్లు కొడదాం. ఇక్కడ ఎవరు నక్షత్రాలు? ఈ క్రిస్మస్ సందర్భముగా ఒక్కరినైనా నీవు దేవుని దగ్గరికి నడిపించగలుగుతున్నావా? ఎవరు అనేకులను ఆయన వైపు త్రిప్పుతారు. అందుకే మీకు చెబుతూ ఉన్నాను, తప్పకుండా మీ గృహం ముందు నుంచి, మీ ఇంటి దగ్గర నుండి ఒక శుభవార్త వెళ్ళాలి. యేసును గూర్చిన వార్త. మీకు ఈ వారమే ఉంటుంది టైం, ఇంకా పై వారం అంతా గృహ దర్శనాలు పెట్టా. ఇప్పుడు వచ్చే వారమే మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం 5 రోజులు ఉన్నాయి. ఎంతమంది మీరు చెప్తారో ఈ వారమే. ఇంక మళ్ళా వారం నుంచి 17వ తారీఖు నుంచి గృహ దర్శనాలు, 17 నుంచి 24 వరకు గృహ దర్శనాలు. అన్ని ఊర్లకు తిరగాలంటే. కాబట్టి నీవు శుభవార్త నీ గృహము దగ్గర నుండి ఒక దేవుని గురించిన వార్త వినబడుతుందా? వినిపిస్తున్నావా? నీవు శుభవార్త చెబితేనే నక్షత్రం. అనేకులను ప్రభు దగ్గరికి నడిపిస్తేనే నీవు ఒక నక్షత్రం. నక్షత్రం అనే వరుసలోనికి, నక్షత్రం అనే ఆ సంఖ్యలోనికి నీవు వెళ్ళాలంటే శుభవార్త చెప్పే కుమారునిగా, కుమార్తెగా నీవు ఉండాలి. నీవు చెప్పలేవు ఎలాగున్నా. అందుకే క్రిస్మస్ మనకు ఈ నెల చాలా ముఖ్యమైనది. ఈ నెల మనం ఎక్కడికి వెళ్ళి సువార్త చెప్పినా ఎవరు మనల్ని
మాట్లాడడానికి అవకాశం లేదు. ప్రభుత్వమే మనకు పర్మిషన్ ఇచ్చింది, అన్ని డిపార్ట్మెంట్లు మనకు పర్మిషన్ ఇచ్చారు. కనుక దేవుని సేవకుడిగా చెప్పే మాట శుభవార్త. ఈ నెలలో ఎంతటి శుభవార్త! అందుకే కార్యక్రమాలు జరిగినప్పుడు మీరు కూడా వస్తున్నారు, సంతోషం. ఒక చక్కటి శుభవార్త మైకులు వారు మనం బోధించడం మన పని. వింటారో నమ్ముతారో నమ్మరో అది ఎవరి పని? వారి పని. నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్ష వారికి చెప్పడం మన బాధ్యత. కాబట్టి నీవు 10 మందికి శుభవార్త చెప్పాలి. ఒకవేళ నీవు చెప్పలేదా, నీవు చెప్పలేకపోతే చెప్పేవారికైనా సహకారం చేయాలి. చెప్పేవారినైనా పంపించండి. వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపండి. ఇంకొక కీర్తనలో మనం పాడుకుంటాం, కోతెంతు విస్తారమాయనే కోసేడి పనివారు కొదువాయనే, కోతెంతు విస్తారమాయనే కోసేడి పనివారు కొదువాయనే, యజమాని నిధులన్నీ నీవే కదా, యజమాని నిధులన్నీ నీవే కదా, ఇది కోతకు సమయం పనివారి తరుణం, ప్రార్థన చేయుదామా. ఇది కోతకు సమయం పనివారి తరుణం, ప్రార్థన చేయుదామా. కోతెంతు విస్తారమాయనే కోతకు పనివారు కొదువాయనే, కోతెంతు విస్తారమాయనే కోతకు పనివారు కొదువాయనే, ప్రభు యేసు నిధులన్నీ నీవే కదా, మన ప్రభు యేసు నిధులన్నీ నీవే కదా, ఇది కోతకు సమయం పనివారి తరుణం, ప్రార్థన చేయుదామా. సంగమా మౌనము దాల్చకుమా. నాకేం అవసరం, పాస్టర్ గారు చేసుకుంటారులే అని మౌనంగా ఉండొద్దు. స్వార్థ చెప్పవలసిన బాధ్యత నాకేముంది అని అనుకోవద్దు. అయితే నువ్వు నక్షత్రము కాదు. సంగమా మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాలుందుమా. చిన్నప్పుడు మా ఊరికి వచ్చే అయ్యగారు, జక్కరయ్య అయ్యగారు, వరుసకు పెదనాన్న అనేవారిని, పెదనాన్న ఆయన పాడేవారి పాట. వయసు అయిపోయింది కానీ దాదాపుగా 7-8 కిలోమీటర్లు సంఖకు బైబిల్ వేసుకొని, ఆ దినాల్లో కానుక కూడా ఎంత ఇచ్చేవారు, 10 రూపాయలు అంటే మహా ఎక్కువ. ఏమీ ఆశించకుండా వచ్చి చక్కగా వాక్యం చెప్తూ ఈ పాట పాడేవారు. ఎప్పుడో చిన్నతనంలో అంటున్నాడు చరణములో, సంగమా మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాలుందుమా. సంగమా మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాలుందుమా. యజమాని నిధులన్నీ నీవే కదా, మన యజమాని నిధులన్నీ నీవే కదా, ఇది కోతకు సమయం
పనివారి తరుణం ప్రార్థన చేయుదమా. ఈ కోతలో, ఈ స్వార్థ పనిలో ప్రతి ఒక్కరూ పాలివారు కావాలి. క్రిస్మస్ అనగానే చాలా మంది అనుకోవచ్చు పాస్టర్ గారికి దండిగా కానుకొస్తుందని. ఎంత కానుకొస్తుందో, ఎంత ఖర్చు ఉంటుందో, రోజు తిరగాలి, డీజిల్ వేయించాలి. ఇది దేవుని మహాకృపను బట్టి కొన్ని సంవత్సరాల నుండి ఈ డెకరేషన్ పనులన్నీ కూడా ఏ సంఘములో ఆ బిడ్డలే. ఈ సంవత్సరం కూడా డెకరేషన్ పనంతా కుమారులే, వారే స్టార్ కట్టుకున్నారు. ఇంతకుముందు అయితే మేమే క్లాత్ తెచ్చేవారు, మేమే అన్ని ఏర్పాటు చేసేవారు. వారే 1వ తారీఖు మేము చేయాలి, మంచిదని. ఆ పనిలో పాలు పొందుట మా బాధ్యత ఇది. అలాగే ఏదో ఒక వస్తువు తీసుకొని రావాలని వారు ప్రేరేపణ కలిగి ఉన్నారు. మీ అందరికీ చెప్పే మాట, పాలు పొందండి, సువార్తలో పాలు పొందండి. నీ దగ్గర నుంచి, నీ గృహము దగ్గర నుండి 10 మందికి సువార్త వినిపించండి, 10 మందికి భోజనం పెట్టండి. ఏ వెంట తీసుకుని వెళ్ళం. నువ్వు మంచి పనులు చేస్తే రేపు నేను చెప్పాను మరణం రావద్దంటారయ్యా, మరలా మరణం అంటారేమో మీరు. నువ్వు మంచిగా ఉంటే నువ్వు చనిపోయినప్పుడు నీ దగ్గర అందరూ వచ్చి కూర్చోవాలి. నీ క్రియలను బట్టే ఉంటుంది. నువ్వేం చేయలేదు, నిన్ను నీవే చూసుకున్నారు అనుకోండి, రేపు పోయినప్పుడు అంటారనరా ఆయన దగ్గరికి ఏం వెళ్తాం, ఆడేం చేశాడు, ఎవరికేం చేశాడు, బంధువులకు చేయలేదు, స్నేహితులకు చేయలేదు, సంఘంలో ఎవరికి ఏం చేయలేదు, ఆయన దగ్గరికి ఏం వెళ్తావు అంటారు. కాబట్టి దేవుని యొక్క విశ్వాసులారా, ఒక దాన గుణము కలిగి మనము ఈ పండుగ చేయాలి. క్రిస్మస్ మనం తప్పకుండా క్రిస్మస్ తాతను గుర్తు చేసుకుంటాం. ఆయన దానమట ఎవ్వరికి తెలియకుండా దానం చేసేవారు. ఎవరు శ్రమలో ఉన్నారంటే వారికి తెలియకుండా వెళ్ళి వారికి కావలసినంత కూడా అలా పెట్టి వచ్చేవారు. కొంతమంది చెప్పకుండా, తెలియకుండా మేము చేసేది ఎవరికి తెలియకూడదు, దేవునికి తెలిస్తే చాలు. మంచి మనసు. కనుక ప్రియులారా, ఒక నక్షత్రాలుగా మారిపోదాం. ఎవరు అనేకులను యేసు వైపు త్రిప్పుతారో, దేవుని గురించి చెప్పి దేవుని సన్నిధికి నడిపిస్తారో. అందుకే మీకు చెప్పాను, పండుగకు తప్పకుండా మీ బంధువులందరినీ ఏం చేయండి, ఖర్చు ఎక్కడే భోజనం ఇక్కడే ఉంటది కదా, పిలవండి, పిలిచి ఇంటి దగ్గర పెట్టి రావద్దు. వస్తే తప్పకుండా దేవుడు వారికి ఏమిస్తారు, ఆశీర్వాదం. నిన్న ఆశీర్వాదము చెబుతుంది. ఒక ఆమెకు పోయిన తైలాభిషేక పండుగకు ఇక్కడికి వచ్చారు, కురుగోడుకు వచ్చారు, బళ్ళారికి వచ్చారు. సంతానమై కొన్ని సంవత్సరాలైంది. ఒకసారి సంతానమై చనిపోయారు బిడ్డ, తర్వాత లేదు, ఇంకా సంతానమే లేదు. తైలాభిషేక పండుగ వచ్చిన తర్వాత దేవుడు ఇప్పుడు ఆమెకు గర్భఫలం ఇచ్చారని ఆ కుమార్తె సాక్ష్యం చెప్పింది. రేపు పండుగకు కూడా రమ్మని చెప్పింది. నీ బంధువులలాగా నీవు పిలిస్తే ఏదో ఒక రోజున దేవుడు వారికి ఏం చేస్తారు, ఏదో కార్యము జరుగుతుంది. ఇంకో మాట చెప్పనా, ఇప్పుడు వాక్యం చెప్పి నేను కూడా పండుగకి వెళ్ళేవాడినే. నా చిన్నతనంలో నాకు ఒక 10-12 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మా మేనత్త వారు ప్రభుని నమ్మారు. గుర్తి పక్కన చెట్నాపల్లి. పండుగ వచ్చిందంటే మేము వెళ్ళిపోయేవారు, వారు పిలిచేవారు. ఒక్కోసారి మా మేనమామైనా లేకపోతే ఎవరో ఒకరు వచ్చి మమ్మల్ని తీసుకుని వెళ్ళేవారు. అప్పట్లో ఫోన్లు ఇవి లేవు కదా, ఉత్తరమైనా రాయాలి, లేకపోతే వారే వచ్చేవారు. వచ్చి అందరినీ తీసుకుని వెళ్ళేవారు. మా అమ్మ నాన్న మేము తర్వాత, వాళ్ళకి దేవుడు అంటే ఇష్టం లేదు కదా, మేము తర్వాత పండుగ రోజు వస్తాము అంటే పిల్లల్ని మేము ఇప్పుడే తీసుకెళ్తాం. మేము కూడా అప్పుడు ఏడ్చేవాళ్ళం, మేము వెళ్తాం, పండుగకి వెళ్తాం, బంధువుల ఇంటికి వెళ్ళాలనే ఆశ. పిల్లల ఆ రీతిగా వెళ్ళి ఏదో వాళ్ళు వేసుకుంటున్నారులే వాళ్ళ పండుగని అక్కడెక్కడో కూర్చున్నవాడని నేను. ఆశ్చర్యం కాదా చెప్పండి? ఈరోజు ఒక నక్షత్రముగా దేవుడు మార్చి తన సేవలో నిలబెట్టాడంటే నువ్వు ఒక పండుగ సందర్భముగా కొంతమంది దేవుని దగ్గరికి నడిపించాను.
భారం అనుకోవద్దు. నేను అంటాను ఒక్కోసారి, జీవము లేని వాడికి ఎంత ఖర్చు చేస్తున్నా ఒకసారి ఆలోచన చేయండి. మీరు మరలా ఇబ్బందులు పడద్దు, దేవుడిని అడగండి, దేవుడు ఇస్తారు. తప్పకుండా అందరూ కొత్త బట్టలు పట్టించుకోండి. అలాగే సంఘములో పెద్దలైన వారికి, భర్త లేని వారికి కాదు కానీ మా తల్లి వరుస కలిగిన, తల్లి వరుసలో ఉన్న పెద్దలందరికీ కూడా ఈ సంవత్సరం వస్త్రాలు ఇవ్వడం జరుగుతుంది. నాకు తల్లి లేదు, పాస్టమ్మకు తల్లి లేదు కనుక మా తల్లి వరుస ఉన్న వాళ్ళందరికీ కూడా వస్త్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఏమంటూ తీసుకొని వెళ్ళొద్దు. మీరిచ్చే కానుకలన్నీ మేము దాచుకోవాలంటే మా దగ్గర ఎంతో ఉంటుంది. లేదు, వచ్చింది వచ్చినట్లుగా దేవుని సేవ కొరకు ఖర్చు పెట్టడం మీరు చూస్తున్నారు. ఇన్ని సంవత్సరాలు మన సేవను గురించి మనకు అర్థము కావట్లేదు, కానీ బయటికి వెళితే ఎంతమంది సేవకులే మాట్లాడుతున్నారు మన సేవకుని గురించి. వారు అంటున్నారన్నా మేము చూస్తున్నాం మీ సేవ, చాలా సంతోషం, అందరు గొప్పగా చెప్పుకుంటున్నారు. అప్పుడు నేను అన్నాను, ఇది మా గొప్ప కాదు, ఒకరోజు ప్రభు మాట్లాడారు, నేనున్నానని. ఆయనే ఉండి జరిగించుకుంటున్నారు. ఎవరుండి? దేవుని కొరకు మనం చేస్తే దేవుడు ఇస్తారు. మొన్న వెళ్ళి నేను మిషన్కు ఇవ్వవలసిన కానుక దశభాగం కట్టొచ్చాను. సభలో కొంత కానుక చెప్పకూడదు కానీ చెప్తున్నాను, ఎందుకు సాక్ష్యం చెప్తున్నాను. ఇంటికి వచ్చాను. ఆ రోజు శుక్రవారం ఒక కుమారుడు వచ్చి, అయ్యా 15,000 రూపాయలు దశమ భాగం అని తీసుకొని వచ్చాడు. చెప్పను కొట్టండి. దేవునికి నీవు చేస్తే యేసుప్రభు ఏమన్నారు? ఇవ్వండి మీకు ఇస్తానన్నారు. కాబట్టి నీవిచ్చే కానుక ద్వారా 10 చోట్ల సువార్త వినబడాలి, ఒక మందిర నిర్మాణములకు ఉపయోగపడాలి, ఏదో ఒక పని జరగాలి, ఏదో కార్యం జరగాలి. కాబట్టి దేవుని విశ్వాసులరా, ఒక నక్షత్రములుగా మారిపోండి. మీ బంధువులందరికీ సువార్త వినిపించండి, సంతోషముగా ఉండండి. ఈ మాసానికి పేరేంటి అమ్మాయ? ఆనంద మాసం అంటే ఒకడు అంటున్నాడు, తెలుగు సరిగా రాదు, ఆనంద మాంసం అంటున్నాడు. పిల్లోడు ఏమంటున్నాడు? ఏంటంట? ఆనంద మాంసం. నేను అన్నానులే, అవునులేరా, మరి ఈ నెలంతా మాంసం ఎక్కువ తింటారు లేరా అన్నా. ఈ నెలంతా మాంసమే కదా, మరి ముక్కలే కదా ఈ నెలంతా. కాబట్టి ఆనందంగా ఉండండి, సంతోషంగా పండుగ చేసుకుందాం. ఎవరిని బట్టి సంతోషము? మాట్లాడలేదు, గట్టిగా మాట్లాడాలి. చిన్న చిన్న దానికి గొడవలు పెట్టుకోవద్దండి. నెలలో ఒకరికొకరు మాట్లాడుకోకుండా ఉండొద్దండి. ఎవరో ఒకరు తగ్గించుకోండి. నేనెందుకు తగ్గాలి అనొద్దండి. ఎవరు తగ్గించుకుంటే వారిని దేవుడు ఏం చేస్తాడట? అమ్మా చెప్పండి. తగ్గించుకున్న వారిని ఏం చేస్తారు? భార్య భర్తల మధ్యలో గొడవ వచ్చిందనుకోండి, నేనెందుకు తగ్గాలి, నువ్వే తగ్గాలి, నువ్వు అనొద్దు. అమ్మా నా కుమార్తెలారా, మీరు అనొద్దండి అలాగా. కుమారులకు చెప్తున్నాడు, ఒకవేళ మీరు కూడా తగ్గవలసిన పరిస్థితి వస్తే తగ్గని, దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తారు. ఎవరు తగ్గితే వారికే హెచ్చింపు. సినిమా డైలాగ్ లాగా నేను తగ్గనని అనొద్దండి. తగ్గేదే లేదు అనేది సినిమా డైలాగ్. బైబిల్ చెప్పేది ఏమిటి? తగ్గించుకున్న వారినే హెచ్చిస్తాను. మన దేవుడే తగ్గించుకొని లోకానికి వచ్చాడు. మన దేవుడే తగ్గించుకొని వచ్చాడు. మనం హెచ్చించుకోవడం ఎందుకు? ఒకరికొకరు సమాధానంగా సంతోషముగా పండుగ చేసుకుందాం. మీ బంధువులందరినీ పిలుచుకోండి. మీ గృహాలకు మొదటిగా మాకంటే ముందుగా ప్రభు వస్తారు, మేము వస్తాము. దేవుడు మీ గృహాలకు ఆశీర్వాదమునిచ్చి మనందరి నక్షత్రములుగా మార్చి ఆయన రాకకు రాజ్యమునకు సిద్ధపరచును గాక. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకొని మోకరిద్దాం. అక్షయమగు చుక్క